యమజోరులో యువ హీరోలు అగ్రతారల సినిమాలు ఏళ్ల కొద్దీ సమయం తీసుకుంటున్నాయి. ఒకప్పుడు ఏడాదికి 2 సినిమాలతో అలరించిన తారలు ఇప్పుడు 2-3 ఏళ్లకో సినిమాకి పరిమితం అవుతున్నారు. భారీ తారాగణం, పాన్ ఇండియా హంగుల జోడింపు, సరైన విడుదల తేదీల అన్వేషణ, ఇలా వాటి వెనక చాలా లెక్కలుంటాయి. అందుకే అంత ఆలస్యం. యువ హీరోలకు ఈ విరామం బాగా కలిసొస్తోంది. అగ్రతారలతో సినిమా కుదిరే అవకాశం లేకపోవడంతో చాలామంది దర్శకులు యువ హీరోలపై దృష్టి పెడుతున్నారు. ఇదే అదనుగా వాళ్ళు వేగం పెంచి చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఏడాది తనవి 3 సినిమాలు విడుదలవుతాయంటూ అడవిశేష్ ఇటీవలే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. 2 సినిమాల చిత్రీకరణలతో బిజీగా గడుపుతున్న శర్వానంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ఖరారు చేశారు. విశ్వక్సేన్ చేస్తున్న సినిమాల జాబితా అయితే అంతకంతకు పెరుగుతూనే ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ది అదే జోరు. వీళ్లే కాదు, యువ కథానాయకుల్లో ఎక్కువ మంది ఎక్కువ సినిమాలు చేయడంపై దృష్టి పెట్టారు. వాళ్ళ దగ్గరకు ఆ స్థాయిలోనే కథలు వస్తున్నాయి. శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బైక్ రైడింగ్ నేపథ్యంలో సాగే ఓ స్పోర్ట్స్ డ్రామా ఇది. శర్వా 37వ చిత్రం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ 2 సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటు ఇటీవలే సంపత్ నంది దర్శకత్వంలో 38వ చిత్రాన్ని ఖరారు చేశారు శర్వానంద్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే టైసన్ నాయుడు చిత్రంతో సందడి చేయనున్నారు. దీంతోపాటు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలోనూ లుధీర్ అనే ఓ యువ దర్శకుడితోనూ సినిమాలు చేస్తున్నారు. మంచు మనోజ్, నారా రోహిత్తో కలిసి ఓ తమిళ చిత్రం రీమేక్లోనూ నటిస్తున్నారు. విశ్వక్సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ, లైలా సినిమాలు చేస్తున్నారు. శ్రీధర్ ఘంటా దర్శకత్వంలో ఓ విలేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాని, అనూప్ దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రాన్ని చేస్తున్నారు. మెకానిక్ రాకీ ఈ ఏడాదే రానుంది. శ్రీ విష్ణు వచ్చే నెలలో స్వాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో కార్తిక్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక మట్కా సినిమాతో బిజీగా గడుపుతున్న వరుణ్ తేజ్ తదుపరి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. మరో రీమేక్ సినిమాపై కూడా చర్చలు సాగుతున్నట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా స్థాయిలోనూ అదరగొట్టిన యువ హీరోలు మన దగ్గర చాలామందే ఉన్నారు. మేజర్ సినిమాతో అడవిశేష్, కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ చేసిందదే. అందుకే యువ హీరోల సినిమాల్ని పరిశ్రమ, వ్యాపార వర్గాలు ఎంతో కీలకంగా భావిస్తుంటాయి. వీళ్ళు జోరు పెంచి ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తే చిత్రసీమ మరింత కళగా మారుతుంది. ప్రస్తుతం ఆ కళ టాలీవుడ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అడవిశేష్ డెకాయిట్, గూఢచారి 2 చిత్రాలు చేస్తున్నారు. ఈ 2 కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి. వీటితో పాటు మరో చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని చెబుతున్నారు శేష్. మరో కథానాయకుడు నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలోనే స్వయంభూ, ది ఇండియా హౌస్ చిత్రాలు చేస్తున్నారు. ఇవి పూర్తి కాగానే కార్తికేయ 3 మొదలవుతుంది. వరుస విజయాలతో జోరు మీదున్న సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా ప్రస్తుతం జాక్, తెలుసు కథా చిత్రాలు రూపొందుతున్నాయి. ఆ తర్వాత టిల్లు ఫ్రాంచైజీలో భాగంగా టిల్లు క్యూబ్ తెరకెక్కనుంది. యువ హీరోల్లో భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న కథానాయకులు నాని, నాగ చైతన్య, నితిన్. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమాపైనే దృష్టి పెట్టిన ఆయన కూడా వరుసగా సినిమాలు చేయబోతున్నారు. ప్రస్తుతం హిట్ 3 చేస్తున్న నాని తదుపరి శ్రీకాంత్ వదిల, సుజీత్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే. నితిన్ రాబిన్హుడ్, తమ్ముడు చిత్రాలతో వరుసగా సందడి చేయనున్నారు. యువ హీరోలు చాలామంది చేతి నిండా సినిమాలతో జోరు మీదున్న కొంతమంది ఇంకా సరైన కథల కోసం ఎదురు చూస్తున్నారు. అఖిల్, అక్కినేని, వైష్ణవ్ తేజ్ తదితర తారలు ఇలాగే వేగం పెంచారంటే
వచ్చే ఏడాది మరింత హంగామానే అనేది పరిశ్రమ వర్గాల అంచనా. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.